Welcome to our channel. Friends, మనకి INCOIS ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ అయితే మనకు ఒక 138 వేకెన్సీస్ కోసం అయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ INCOIS RMT 04/2022 అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. అప్ టు 2026 వరకు అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్గా మనకి 138 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అప్లికేషన్ అయితే ఆన్లైన్ మోడ్లో పెట్టాలి. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 9th September 2022 అనమాట. దీనికి సంబంధించి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 అయితే మన 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 వచ్చేసరికి 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఏదైతే ఉందో మన 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్ 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అయితే 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ 5 దాకా ఉన్నాయి. టోటల్ మనకైతే 138 అయితే ఉన్నాయి. దీనికి మంచి శాలరీస్తో పాటు మనకి హెచ్ఆర్ఏ కూడా దీనికి పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3కి సంబంధించి 78,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2కి సంబంధించి 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ఇంకా సైంటిస్ట్ 1కి సంబంధించి 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తున్న. దీనికి అప్పర్ ఏజ్ అయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్కి 45, 3కి 2కి 40, 1కి 35. ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 50 years అనమాట. ఇంకా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి కూడాను 50 years అయితే ఇచ్చారు. ఇంకా ఎక్స్పర్ట్ కన్సల్టెంట్కి 65 years అయితే ఇచ్చారు. వీటిలో కొన్ని వేకెన్సీస్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఇచ్చారు, కొన్నిటికి అయితే ఓన్లీ డిజైరబుల్ అని అడిగారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి వచ్చేసరికి మన మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి బీఎస్సీ లేదా బీసీఏ అయితే అడుగుతున్నారు. ఇంకా ఎనీ డిగ్రీ ఫర్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీ. ఇంకా ఎక్స్పర్ట్ కన్సల్టెంట్కి సంబంధించి డాక్టరల్ డిగ్రీ అయితే ఇచ్చారు. దీనికి ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, నో ఫీజ్ ఫర్ అప్లికేషన్. ఇంకా దీనికి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషను. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి హైదరాబాద్ బేస్డ్ వేకెన్సీస్. ఫ్రెండ్స్, ఇది మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే కనుక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి అయితే లాగిన్ అయితే అవ్వాలి. అయితే మన న్యూ యూజర్ అయితే కనుక కొత్తగా అప్లికేషన్ పెడతా ఉంటే ఇక్కడ న్యూ యూజర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ దీనికి ముందు మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం. ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఓపెరా అయితే దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th September 2022 by 5 PM అయితే ఇది అయిపోతుంది. దీనికి సంబంధించి మనం అప్లికేషన్తో పాటు స్కాన్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ యాజ్ అండ్ వేర్ అప్లికబుల్. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, డిజబిలిటీకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి, ఇంకా జాబ్ చేస్తూ ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అవన్నీ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయాలి. అవన్నీ కూడా వితౌట్ పాస్వర్డ్ అండ్ అలాగే ఉండాలన్న. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీలో అయితే మనకి 10 KB నుంచి 100 KB వరకు. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి 10 KB నుంచి 100 KB వరకు అయితే జేపీజీ ఫార్మేట్లో అయితే మనం అప్లోడ్ చేయాలి ఇది అప్లికేషన్ ప్రాసెస్లో. ఇంకా మనకి ఎక్నాలజ్మెంట్ అండ్ ప్రింట్అవుట్ అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో వస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ క్వరీస్ కావాలంటే ఇక్కడ vacancies@incois.gov.in అయితే మనం ఈమెయిల్ చేసుకొని అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం పొందవచ్చు. ఇకైతే మనం ఇక్కడ న్యూ యూజర్ అయితే తీసుకోవాలి ఫర్ రిజిస్ట్రేషన్ కోసం. క్లిక్ చేస్తే మనకి ఏ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం శాలిటేషన్ అయితే ఇవ్వాలి, మిస్టర్, మిసెస్, డాక్టర్ ఏదైతే అది. ఇక్కడ మన 10th class లేదా మెట్రికులేషన్కి సంబంధించి ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఈ
ఈ డేట్ పికర్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఆ సీక్వెన్స్లో అయితే మనం డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నది. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం ఇవ్వాలి. మనకి 6 to 20 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండొచ్చు ఈ పాస్వర్డ్ అనేది. అందులో మనకి ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, కొన్ని నెంబర్స్, ఇంకా కూడాను ఇక్కడ ఇచ్చినటువంటి వీటిలో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేటట్టుగా అయితే మనం చూసుకొని 6 to 20 క్యారెక్టర్స్ వరకు మనకు కావాల్సిన పాస్వర్డ్ అయితే ఇవ్వచ్చు. తర్వాత రిజిస్టర్ అయితే అనాలి. ఫ్రెండ్స్, మనకి ఈమెయిల్ ఐడికి అయితే ఒక యాక్టివేషన్ కోడ్ అయితే వచ్చింది, ఒక లింక్ కూడా వచ్చింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ యాక్టివేషన్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేనైతే ఎంటర్ చేశాను. యాక్టివేట్ అయినట్టు సక్సెస్ఫుల్గాను వచ్చింది. తర్వాత ఈ ఫామ్ అయితే ఇలాగ వచ్చింది. దీని నుంచి మనం ఇందాక ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే నేను లాగిన్ అని అంటున్నాను. లాగిన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, ఇంకా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంకా ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఇంకా అదర్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రివ్యూ, అప్లై అయితే ఉన్నాయి. స్టెప్స్ మొత్తం కూడాను. ఫస్ట్ అయితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ నేమ్ ఆల్రెడీ ఇచ్చాం. ఇక్కడ ఫాదర్స్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ను. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మిలిటరీ స్టేటస్ మ్యారీడా, సింగిలా, నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి. ఇంకా ఇక్కడ పీడబ్ల్యూడి, ఓబీసీ, జనరల్ ఏదైతే కేటగిరీ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అయితే మన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఈడబ్ల్యూ సంబంధించి అయితే మనం ఇక్కడ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉందా లేదా అని ఎస్ఆర్ నో అయితే పెట్టాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే 400 క్యారెక్టర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మన స్టేట్ అయితే డొమిసైల్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళ డొమిసైల్ అది ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ పైది సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుని కిందకి వచ్చేస్తుంది. అదర్వైజ్ అయితే డిఫరెంట్ అయితే మళ్ళీ మనం ఇవ్వాలి. ఇక్కడైతే మన నియరెస్ట్ రైల్వే స్టేషన్ మనకి ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి విత్ ఎస్టీడీ కోడ్. ఇక్కడైతే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి 10 digit. ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఇక్కడ మన నెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అదేం కరెక్ట్ అయితే కనుక మన నెక్స్ట్ అనాలి. అదర్వైజ్ అయితే ఎడిట్ అనుకొని అయితే మనం మార్చుకోవచ్చు. ఇక్కడైతే నేను నెక్స్ట్ అయితే అన్నాము. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి అయితే వస్తుంది. ఇలాగ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎస్ఎస్సి, ఇయర్ ఆఫ్ పాసింగ్, బేసిక్ బోర్డు, యూనివర్సిటీ, సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలా అయితే ఇవ్వాలి. ఇక్కడ క్లాస్, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడైతే మనం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇంటర్మీడియట్ ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ మనకి ఉన్నటువంటి కంప్లీట్ పిహెచ్డి వరకు ఏవైతే ఉన్నాయో అన్ని డీటెయిల్స్ ఇచ్చి అన్నీ అయితే అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి అప్లోడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తున్నది. ఇంకేమైనా ఉంటే మనం అయితే అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకైతే మనం యాడ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నది. ఉంటే అప్లోడ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం అనొచ్చు. ఇక్కడైతే మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ అయితే కనుక స్కిప్ చేయమని చెప్తున్నది. మనం స్కిప్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఎంప్లాయర్ డీటెయిల్స్, కంపెనీ ఆర్గనైజేషన్, ఫ్రమ్ అండ్ టు, ఏమైనా ఎప్పటి నుంచి ఎంతవరకు, ఏ డిజిగ్నేషన్లో, ఎటువంటి డ్యూటీస్, జాబ్ ప్రొఫైల్తో మనం వర్క్ చేసామనేది ఈ డీటెయిల్స్ అని ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ స్కిప్ అనొచ్చు మనం. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. ప్రొఫెషనల్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ప్రమోట్, డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఏమైనా ఉంటే మనం అన్నీ ఎంటర్ చేసి సేవ్ అని కంటిన్యూ అనాలి. లేకపోతే కనుక ఫ్రెషర్ అయితే కనుక స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి అవి ఏమైనా ఉంటే ఇక్కడ 3500 క్యారెక్టర్స్ వరకు అయితే మనం ఇక్కడ స్పెషలైజేషన్, ఆ వర్క్ సంబంధించినటువంటివన్నీ మనం ఇక్కడైతే
ఎంటర్ చేయాలి. ఆ బాక్స్లో అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 1 and 2 వాళ్ళకి సంబంధించిన అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవ్వాలి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఈ రిఫరెన్స్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇక్కడైతే ఇలాగా వచ్చింది. మనం నెక్స్ట్ అన్నాము, మనం ఇచ్చినటువంటి రిఫరెన్స్ డీటెయిల్స్ వచ్చాయి, చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఎడిట్ చేసుకొని మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ అప్లోడ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే ఏజ్ ప్రూఫ్ SSC సంబంధించి అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్ 1, 2, 3, 4, 5 ఏవైతే మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవన్నీ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక మన 10 KB నుంచి 10 KB నుంచి 100 KB మధ్య అయితే మన ఫోటోగ్రాఫ్ అయితే ఉండొచ్చు JPGలో. మిగతా డాక్యుమెంట్స్ అయితే మనకి 500 KB వరకు అయితే PDFలో ఉండొచ్చు. ఈ SSC సంబంధించి అవి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడేమో సిగ్నేచరు. అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. మిగతావన్నీ కూడా మనకి ఆప్షనల్. ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ అని వచ్చింది, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ అని అనొచ్చు. ఇంకేదైనా చేయాలంటే బ్రౌజ్ చేసి అప్లోడ్ అనాలి, లేదంటే నెక్స్ట్ అయితే అనాలి. మనం నెక్స్ట్ అన్నాము. ఇలాగా మన అప్లికేషన్ ప్రివ్యూ అయితే ఇలాగ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. మనం అన్నీ చెక్ చేసుకోవాలి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం తప్పు లేకుండా. ఏదైనా మోడిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఉన్నది, ఎడిట్ తీసుకొని అయితే మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ నెక్స్ట్ అనాలి. దీనికైతే ఫీజు అయితే ఏం లేదు. డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేసుకొని అయితే మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అయితే ఇక్కడ అన్ని లాస్ట్లో అయితే వచ్చాయి. ఇక్కడ అప్లై అనే దాంట్లో టిక్ ఇక్కడైతే మనం చూసుకోవాలి. ఇందాక చెప్పినటువంటి వాటిని ఇక్కడ మన వేకెన్సీ డీటెయిల్స్, అప్పర్ ఏజ్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ కంప్లీట్గా. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ లేదు. అన్నీ చూసుకొని మనం ఏ దానికి అప్లై చేస్తున్నామో అదైతే మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. మన శాలరీ పర్టికులర్స్ 20,000 ప్లస్ HRA 50 years అప్పర్ ఏజ్ అని వచ్చింది. ఇక్కడ డిసిప్లిన్ అయితే సివిల్ ఇంజనీరింగ్ ఎలా అయితే అడుగుతున్నది. 60% మార్క్స్ అయితే ఉండాలి. డిజైరబుల్ ఈ జాబ్ రిక్వైర్మెంట్స్. డూ యూ హ్యావ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఎస్ పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ డిజైరబుల్ అని అడుగుతున్నది. పైన ఇచ్చినటువంటి మనకి 2 అయితే ఉన్నాయి. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ రెండు ఉంటే కనుక 2 ఎస్ పెట్టుకోవాలి. మనకి ఓన్లీ క్వాలిఫికేషన్ ఉండి డిజైరబుల్ ఇక్కడ ఇచ్చినటువంటి లేకపోతే మాత్రం నో పెట్టుకోవాలి. మోర్ పోస్ట్స్ క్లిక్ హియర్ అంటే ఒక క్యాండిడేట్ మోర్ దెన్ 1 వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్పుడైతే ఇక్కడ టు అప్లై మోర్ పోస్ట్స్ క్లిక్ హియర్ అని వచ్చింది. అది క్లిక్ చేసుకుంటే మనకి లిస్ట్ అయితే వస్తుంది. ఇందాక వచ్చినటువంటి పోస్ట్స్ అన్ని ఏదైతే ఉన్నాయో సీక్వెన్స్లో అవి అయితే వస్తుంది. దాని నుంచి మనం చూస్ చేసుకొని ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే అనొచ్చు.